స్వాగతాలు సుస్వాగతాలు. పెంచి ఉన్న ముప్పు ఏపీకి అయితే అతి భారీ వర్షాలనైతే మనకు రావడం అయితే జరిగింది. ఏవైతే జిల్లాలు ఉన్నాయో మనం ఈరోజు చూసుకున్నట్టయితే ఈ యొక్క సమాచారాన్ని ప్రతి ఒక్క మీ యొక్క తోటి స్నేహితులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు చెప్పబోయే జిల్లాలో చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరికనైతే మనకు జారీ చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. ఈ మ్యాపింగ్‌లో ఏదైతే చూపిస్తున్నానో ఈ యొక్క జిల్లాలకు సంబంధించి కానివ్వచ్చు, అలాగే అన్నమయ్య జిల్లా కానివ్వచ్చు, కొన్ని జిల్లాలో గూడా మనకు ఓ మోస్తరు వర్షాలైతే కురుస్తాయనైతే ఏపీ శాఖ వెదర్ అప్డేట్స్‌లోనైతే మనకు ఇచ్చినట్లయితే తెలుస్తుందన్నమాట. సో, ఇప్పటికే చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్‌కు వాయుగుండం ముప్పైతే పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర శ్రీలంక మధ్య ఏర్పడిన అల్పపీడనం మధ్యాహ్నం వాయుగుండం మారే అలాగే ఈ యొక్క అవకాశం ఉందన్నమాట. ఇది పశ్చిమ వాయువ్యంగా కదిలి 24 గంటలలో మరింత బలపడి ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా వైపు కదిలే సూచనలైతే ఉన్నాయన్నమాట. దీంతో తమిళనాడు కానివ్వచ్చు, కేరళలో రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. మధ్యాహ్నం నుంచి తీరం వెంబడి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని అయితే అధికారులు అయితే తెలిపారన్నమాట. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో కుండపోత వానలు అయితే పడుతున్నాయి. ఇవాళ ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలకు వాతావరణ శాఖ అయితే అధికారులు రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే అనంతపురం కానివ్వచ్చు, శ్రీనంత సాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసినట్లయితే తెలుస్తుంది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అయితే ఈ యొక్క అల్పపీడనం అయితే రాబోయే 24 గంటల్లో ఈ నెల 24 తారీఖు అంటే నిన్న శుక్రవారం నుండెళ్ళే మనకి ఈ యొక్క ప్రారంభమైనట్లయితే తెలుస్తుందన్నమాట. సో, ఇప్పటికే ఈ యొక్క 27 తారీఖులో అయితే చూసుకున్నట్టయితే వాతావరణ శాఖ అనేది అయితే ఇలానే కొనసాగుతుందన్నమాట. రాబోయే 24 గంటల్లో ఉత్తర తమిళనాడు కానివ్వచ్చు, తీరాల వైపుగానైతే కదిలే అవకాశం ఉంది. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి వర్షాలు, మిగతా జిల్లాలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలైతే కురిసే అవకాశం ఉంది. విస్తృతంగా చూసుకున్నట్టయితే పిడుగులతో నుండి అతి భారీ వర్షాలు అనేది అయితే చూస్తున్నట్టయితే మనకు కురుస్తాయని అయితే అంచనా వేసినట్లయితే తెలుస్తుందన్నమాట. ఆంధ్రప్రదేశ్‌కి పెంచి ఉన్న ముప్పు పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం కానివ్వచ్చు, తమిళనాడు రాష్ట్రాలు కానివ్వచ్చు, పలు జిల్లాలో తెలంగాణ రాష్ట్రాలలో ఇటు మన తెలంగాణ జిల్లాలో కూడా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఈరోజు మనకు హెచ్‌వైడీ వాతావరణ కేంద్రం అయితే అంచనా వేసింది. అంటే ఈరోజు ఉదయం 8:30 పలు జిల్లాలో ఈ యొక్క వర్షావర్తాలు అనేది అయితే మనకి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిందన్నమాట. మన జిల్లాలో కూడా చూసుకున్నట్టయితే ఇటు భూపాలపల్లి కానివ్వచ్చు, ములుగు కానివ్వచ్చు, అటు ఆంధ్రప్రదేశ్‌లో మనకి ఈ యొక్క వాతావరణ శాఖ వచ్చేసి కూడా అందుకే మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కూడా అతి భారీ వర్షాలు అనేవి అయితే రానున్న 24 గంటల్లో కూడా ఇలానే కొనసాగుతాయని అయితే వాతావరణ శాఖ అయితే అంచనా వేసినట్లయితే తెలుస్తుందన్నమాట. దీని ప్రచారంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు అయితే కురుస్తాయని అయితే ఆయన తెలిపారన్నమాట. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కూడా ఇలానే కొనసాగుతాయి అన్నమాట. ఒక 4-5 రోజుల పాటు చూసుకున్నట్టయితే. సో, ఓకే, మళ్ళీ కలుసుకుందాం.